నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు. హంసలదేవి బీచ్ వద్ద ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన పాలకాయ తిప్ప మెరైన్ పోలీసు వారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయ మహిళా కార్మికులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారు చేసే కష్టాన్ని గుర్తించి వారిని సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉద్యమ నాయకురాలు వీర జయమ్మ, మాజీ ఎంపీపీ సోయం కృష్ణవేడి, మాజీ సర్పంచ్లు కుంజ కమల, బెండబోయిన లక్ష్మి, వార్డు మెంబర్లు పోలూరు సుజాత, కూర సుజాత, పార్టీ మండల మహిళా కార్యదర్శి చందమల్ల వాడి ఉపాధ్యక్షురాలు కుప్పాల సౌజన్య తదితరులను సాల్వాలతో బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు, పవన్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలిన ఉషా, పోలిన రమాదేవి, ఎస్ సునీత, మాధురి, డి లావణ్య, సౌజన్య, కోమల, అనురాధ, జి లావణ్య, స్వాతి, సంధ్య, పద్మ పాల్గొన్నారు. అలానే ఒక తమ్ముడికి అక్కగా, ఇంకా చెప్పాలంటే మన వాళ్ళకి మనవరాళ్ళకి నాయనమ్మగా, అమ్మమ్మగా, అట్లా అన్ని రోల్స్ మనం ప్లే చేస్తున్నాం. సో నో బడీ కెన్ ఫిల్ ద ఉమెన్ రోల్ ఇన్ ద వరల్డ్. దట్ ఓన్లీ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్ యూ. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విచ్చేసినటువంటి మహిళలకు, అలాగే మీడియా మిత్రులకు, అలాగే చిన్నారులకు, అలాగే మనకి సహకరించినటువంటి సార్లకి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహిళలకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో నేడు మహిళలందరూ కూడా మరి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా, స్వేచ్ఛగా, గౌరవంగా జరుపుకుంటున్నాము. అదే రీతిగా మన మండలంలో కూడా మన ఆదివాసీ మహిళలము, అలాగే ఇంకా మిగతా మహిళలు కూడా చాలా చాలా బాగా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవం అంటే ఈ మహిళలకి స్వేచ్ఛ అనేది ప్రతి దినం అనేది ఉండాలి, కానీ సమాజంలో అలా ఉండడం లేదు. మనం చూస్తున్నాం ప్రతిరోజు న్యూస్లో ఎక్కడ చూసినా కూడా మహిళల పట్ల హింసలు, హత్యలు, లైంగిక వ్యభిచారాలు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి సమాజంలో. కానీ అవి జరగకుండా ఉండడానికి సమాజంలో చాలా చట్టాలు అమలయ్యాయి. నిర్భయ చట్టం అని, అభయ చట్టం అని కొన్ని చట్టాలు వచ్చాయి, పోక్సో చట్టం అని, ఇలా ఎన్నో చట్టాలు వచ్చాయి. కానీ వాటిని మన సమాజంలో చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం లేదు. ఆ చట్టాలన్నింటినీ కూడా నేలరాస్తున్నారు. మరి మహిళలుగా మనం ఆ చట్టాలని గౌరవించి ఆ చట్టాలు సక్రమంగా సమాజంలో అమలయ్యేలాగా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి మన తోటి మహిళలు సమాజంలో హింసించబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాణకూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పలువురు మహిళలను సాల్వాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం. అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రింగ్ ఆటల పోటీలో 40 టీములు పాల్గొనగా అందులో ఫైనల్కి చేరుకుని గెలుపొందిన గద్దల ఆదిలక్ష్మి, ఉషాకి మరియు రన్నర్గా నిలిచిన ధనలక్ష్మి, జయప్రభని అభినందించి బహుమతులు అందజేసిన పాయం. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక ఎదుగుదలకు వివిధ కార్యక్రమాలు చేపట్టి సపోర్టు చేస్తోందని పాయం వివరించారు. ప్రజాప్రభుత్వాన్ని మహిళలు అంతా ఆశీర్వదించాలని కోరారు. ఇంద్రమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఇచ్చిన గౌరవం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని, ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం, మహాలక్ష్మి ద్వారా 500 రూపాయల గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళల పేరిట ఇంద్రమ్మ ఇళ్లు ప్రజాప్రభుత్వం చేపట్టిన విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాణకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరునాకి నవీన్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళల గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. మనం తెలుగు రాష్ట్రాల్లో మన ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే మహిళల్ని మనం గౌరవించుకుంటామో
ఎక్కడైతే మనం మహిళల్ని పూజించుకుంటామో, ఎక్కడైతే దేవతల్లేగా మహిళల్ని మనం చూస్తామో, ఆ గ్రామం కానీ, ఆ కుటుంబం కానీ, ఆ ప్రాంతం కానీ సుఖ సంతోషాలతో వర్ధిల్లుద్ది. ఇది నగర సత్యం, చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి మీ కుటుంబాల్లో మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మీ పిల్లలు ఉంటారు, మీకు ఆడబిడ్డలు, అదేవిధంగా అబ్బాయిలు ఉంటారు కుటుంబాల్లో. ఇద్దరిని సమానంగా చూడండి. ఆడైనా మగైనా అందరు సమానమే. ఇవాళ మహిళలు కూడా ఏ రంగాల్లో కూడా తీసుకోవట్లేదు. ఉదాహరణకు ఇవాళ చూస్తే ఇవాళ మహిళలు మన ప్రధానమైన ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలో కూడా పండగ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ మహిళల గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరూ, ఆడబిడ్డలందరూ, వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా మరి వివిధ రంగాల్లో పనిచేస్తూ, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి కష్టంతో ఇబ్బందులు, కష్టాలు, బాధలు అనేది ఏమించి మరి ఇవాళ వివిధ రంగాల్లో పనిచేస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, పేరు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు మరి పొందినటువంటి మహిళా లోకానికి, మహిళా సోదరీమణులందరికీ కూడా ఈ సందర్భం నేను పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహిళలు ఎవరు మాట్లాడినా చెప్తా ఉంటారు, మహిళలు సమాజంలో మరి ఇవాళ ఆకాశంలో సగం మంది మహిళలు, ఎందులోనైనా మహిళలు వెనకాడు వేయరు. మరి సమాజంలో ఉన్నటువంటి దాంట్లో సగానికి మంది పైగా మహిళలే ఉన్నారు. మహిళా శక్తి అనేది ఎంత బలమైన శక్తి అనేది మనకు చరిత్ర చదివితే అర్థమవుతుంది. మరి ఇందిరాగాంధీ గారు కూడా ఒక మహిళ. ఈ భారతదేశంలో మరి ఒక మహిళ ఏమండి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినారు. ఉక్కు మహిళగా, భారత రత్న, మామూలు విషయం కాదు. మహిళలు ఏ రంగంలో, అన్ని రంగాల్లో పనిచేస్తా ఉన్నారు. ఇవాళ మహిళా శక్తి ముందు ఏ శక్తి నిలబడదు. అంత బలమైన శక్తి, బలమైనటువంటి వాళ్ళు మన మహిళా సోదరీమణులు. మనం ఇవాళ మరి ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నా, అదేవిధంగా మేడారం సమ్మక్క సారక్కని స్ఫూర్తిగా తీసుకోవాలి, అదేవిధంగా రాణి రుద్రమదేవిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇంకా అనేక మంది ఉన్నారు. ఇవాళ మహిళలు కూడా అనేక రంగాల్లో రాణిస్తూ తోటి మహిళలకి స్ఫూర్తిగా నిలబడుతున్నటువంటి సందర్భాన్ని మనం మరి నేషనల్లో కానీ, ఇంటర్నేషనల్లో కానీ వివిధ రంగాల్లో వారి యొక్క ప్రతిభ, వారి యొక్క టాలెంట్, వారి యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూ గౌరవప్రదంగా ఈ సమాజంలో 10 మందికి స్ఫూర్తిని నింపే విధంగా మహిళలు పనిచేస్తున్న సందర్భం. అదే కాకుండా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మహిళా లోకానికి సంబంధించి మహిళల్ని కోటేశ్వర్ని చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మహిళల సంక్షేమానికి, మహిళల రక్షణ కోసం మరి ఇవాళ బడ్జెట్లో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి వారిని సామాజికంగా, ఆర్థికంగా కోటేశ్వర్ని చేయాలి. మహిళలు శక్తివంతంగా ఉంటేనే ఈ సమాజం బాగుంటుంది, ఈ వ్యవస్థ బాగుంటుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తా ఉంది. పథకాలు కూడా ప్రవేశపెడతా ఉంది. ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి పథకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మహిళలంటే ఎంత ప్రేమ, అభిమానమో మరి ఏరే చెప్పనవసరం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆడబిడ్డలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఇంకా అనేక పథకాలు వచ్చినాయి, మీరు చూస్తానే ఉన్నారు. ఆ పథకాలు మీరు పొందుతా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ, ప్రతి కుటుంబం చిరునవ్వుతో బతకాలి, జీవించాలి. అట్టడుగున ఉన్నటువంటి పేదల కుటుంబాల్లో మార్పులు రావాలి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవాలి. సామాజికంగా వాళ్ళు ఆర్థికంగా నిలబడ్డప్పుడే, సామాజికంగా మార్పు జరిగినప్పుడే ఈ వ్యవస్థ సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందని చెప్పి మహిళలకి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం ఇవాళ మహిళా రంగానికి మన ప్రభుత్వం ద్వారా ఏం చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా నిన్ననే నేను భూమి పూజ చేశాను బురుగుపాడు మండలంలో. మరి ఇవాళ పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదవాళ్ళకు కాదా అటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇందిరమ్మ పథకంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం నేను స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ
లంకమల్లారంలో మన మనుగురు మండలంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ చేసుకోబోతున్నాం. ఈ సందర్భంలో నేను మహిళలు చెప్తా ఉన్నా. పెద్దపల్లి జిల్లా రామగుండం మరుమూరు ఎల్లంపల్లి మట్టి కుప్పాలను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హారి ఈరోజు మరుమూరు గ్రామ సమీపంలో స్టాక్గా పోసిన మట్టి కుప్పాలను అక్రమంగా తరలిస్తున్నారన్న వార్తను తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కౌశిక హారి అక్కడికి చేరుకుని దాన్ని పరిశీలించారు. అక్రమంగా తరలిస్తున్న లారీ డ్రైవర్లను పర్మిషన్లు చూపించాల్సిందిగా కోరగా వారు కేవలం కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఇచ్చిన పేపర్ను మాత్రమే చూపించారు. మురుమూరు గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి మురుమూరు చెరువుల గత సంవత్సరం మే నెలలో వారం రోజుల కోసం ఒక 3000 టన్నుల కోసం 2 ఏజెన్సీలకు పర్మిషన్ ఇచ్చారు మట్టి తీసుకుపోవడానికి. తర్వాత 12,000 టన్నులకు పర్మిషన్ తీసుకున్నారు. ఆ 12,000 కూడా ఎక్కువైనందున వాళ్ళు దానికి దండుగా కట్టి పెనాల్టీ కట్టి తీసుకోవడం జరిగింది. ఆ తీసినటువంటి మట్టిని పక్క పొంటి ఒక పెద్ద డంపులాగా తయారు చేసి తర్వాత దాని మీద ఆక్షేపణలు వచ్చిన తర్వాత అందరు కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని కొలిసే ఎంక్వైరీ చేసి సర్వే చేస్తే దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల వరకు ఉండేటువంటి కుప్పగా చేరింది. దాంట్లో నుంచి ఇవాళ మళ్ళా 39,000 టన్నులకు 2 ఏజెన్సీలకు పర్మిషన్లు పెట్టుకునేసి మేము దానికి సంబంధించిన 4 లక్షల రూపాయలు కడుతున్నాం, 5 లక్షల రూపాయలు కడుతున్నామని చెప్పేసి పర్మిషన్లు పెట్టుకొని దానికి మైనింగ్ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆధారాలు చూపకుండా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టిన సరైన సమాచారం ఇవ్వకుండా మైనింగ్ అధికారులు ఒక కలెక్టర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీ పెట్టుకొనేసి అక్కడ మట్టి గత సంవత్సరం తీసినటువంటి మట్టిని తీసుకుపోతా ఉన్నారు. ఆ మట్టిని తీసినప్పుడు కూడా ఆ యొక్క మట్టిని నిల్వ చేసే క్రమంలో దాని మీద ఏదైతే కంపాక్ట్ చేసే లోడర్లు ఉంటాయో వాటితోటి తొక్కిచ్చి వీటిని సెడి చేసి పెట్టుకున్నారు. అంటే దీన్ని కొలతల ప్రకారం చూసినప్పుడు దాని సైజు మారే విధంగా ఉన్నది. అన్ని అవకతవకలు జరిగినాయి. ఇవాళ 1,50,000 మెట్రిక్ టన్ను స్థాయిలో ఉన్నటువంటి ఆ మట్టి డంపును ఇవాళ ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ కనీసం ఒక వేబిల్ ఉన్నటువంటి బండి కూడా ఇన్ని రోజులు తిరుగుతున్నాయి. గత 10 రోజుల నుంచి ఒక్క బండికి కూడా వేబిల్ లేదు, అక్కడ ఒక వేబిల్ పుస్తకం కూడా లేదు. మరి ఈ రాయల్టీ ఏ విధంగా చెల్లిస్తారు? క్వాంటిటీకి ఎవరు బాధ్యులు? అక్కడ ప్రభుత్వ అధికారులు ఉండాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? అసలు ఏం జరుగుతుంది రామగుండంలో? ఈ రామగుండం అంతా కూడా అక్రమాల పుట్టగా మారుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మంచి అధికారులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పుదో పట్టించి వాళ్ళను ఇబ్బందులు పెట్టే పని చేసి మరీ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. దీని మీద గౌరవ కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత వహించి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం నామ్స్ ఉండాలి, ఎంత క్వాంటిటీ మట్టి తీసిరు, అట్లా తీసిన మట్టిని కుప్ప పోసుకొని మళ్ళా సంవత్సరం తీసుకుపోయేకి ఏమైనా ఉన్నదా? అసలు తీసినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, ఎంత క్వాంటిటీకి ఎంత తీసుకుపోయి కుప్పేసిరు, అట్లా తీయొచ్చా? ఇరిగేషన్ చట్టం చెప్తుందా లేకపోతే మైన్స్ యాక్ట్ చెప్తుందా? అంత కుప్పేసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు? నీకు ఇచ్చిన క్వాంటిటీ మందమే తీయాలి, పోసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. అట్లాంటిది 1,50,000 టన్నులకు పైన తీసి ఇవాళ సంవత్సరం తర్వాత మళ్ళీ పైరవీలు చేసి తీసుకుపోవడం ఇదంతా ప్రభుత్వం యొక్క రెవెన్యూకు మనం దొడ్డిదోవన తీసుకుపోవడంతో ఇదంతా ప్రభుత్వం లాస్ అయ్యే విధంగా ఉన్నది. ఒకవైపు ప్రభుత్వంలో డబ్బులు లేవు అనుకుంటా ఇబ్బంది పడే పరిస్థితులల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల ఇవన్నీ కూడా దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క బూడిదిలో జరుగుతూ ఉన్నది, ఇంకో పక్క మట్టిలో జరుగుతూ ఉన్నది. దయచేసి గౌరవ కలెక్టర్ గారు, మేము ఇవాళ సెకండ్ సాటర్డే సండే కాబట్టి మండే రోజు దాని మీద పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసి అసలు దానికి ఏమున్నాయి ఏం లేవు చెప్పి పారదర్శకంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆ తప్పులు జరిగిన వాటికి మీరు ఏ విధమైన పెనాల్టీ విధిస్తారు, తోడి మీద పోసుకున్న దానికి మీరు ఏ విధమైన పెనాల్టీ ఇస్తారు, 5 రెట్ల పెనాల్టీ ఇస్తారా, ఏమేస్తారు, అసలు ఎట్లా తీసుకుపోవచ్చు అనే దాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పేసి ఇది మొత్తం రామగుండం అంతా కూడా అవినీతిమయం అయిపోతూ ఉన్నది. దయచేసి సోమవారం రోజు అధికారులను కలిసి దాని మీద పూర్తిగా ఎవరు బాధ్యులున్న చర్యలు తీసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలోని నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఏపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి మొదటగా తల్లికి బిడ్డకు భార్యకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వివిధ హోదాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. తదనంతరం సిఎస్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ ప్రోగ్రాం పేరిట ఎస్ఓ శకుంతల గారి చేతుల మీదుగా
ఎగ్జామినేషన్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. చైర్మన్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున బాలికల పాఠశాలకు విచ్చేసి వారికి ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్ఓ శకుంతలతో పాటు యువ నాయకులు కొర బాలకృష్ణ, వేపమత నరేందర్, అచ్యుత్, ఫౌండేషన్ సభ్యులు భాషపాక, రవి, శ్యామ్, ఈశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నన్ను నవమాసాలు మోసి కన్నా మా అమ్మ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ. నేను కూడా బాగా కష్టపడి చదివి అందరిలాగానే నేను కూడా బాగా కష్టపడి మంచి పొజిషన్లో ఉంటానని మాటిస్తున్నాను. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీళ్ళందరూ మహిళలే కాబట్టి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ ఏమైనా చేయాలి, దేశం కోసం మనం ఇంకా మంచి మంచి పనులు చేసి అందరిలో మనం ఉండాలి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నా అదృష్టంగా భావిస్తాను. పెద్ద మనుషులు వచ్చారు, మా నరేంద్రన్న గారు, మరి మా బాలకృష్ణ గారు, నేను అదృష్టంగా భావిస్తా. ఈ కార్యక్రమాన్ని వీళ్ళ చేతుల మీదుగా మీకు మాట్లాడతారా? రండి, అట్లేం లేదు. పెద్దగట్టేనా? ధైర్యం పనిచేస్తుందన్నా, పెద్దగట్టు ధైర్యం ఇక్కడ పనిచేస్తుంది. Respected SO Madam, teachers and my dear friends, good afternoon one and all. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అందరూ మంచిగా చదువుకొని అందరు మహిళా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలని ఇక్కడ పొద్దున్న నుంచి లేచి సాయంత్రం వరకు మా కోసం కష్టపడే వర్కర్లందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నచ్చిన ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గవర్నమెంట్ మొత్తం బుక్స్ కానీ పెన్స్ కానీ ఏమైనా మనకు యూజ్ చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మనం ఎంత కష్టపడి చదువుకోవాలి. శనివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎంఈపీఏ మెపా ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మెపా వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆశీర్వాదం తీసుకుని ముదిరాజు మహనీయుల ఆశయాలను కొనసాగించాలని మేమెంతో మాకు అంతా అంటూ ఐక్య నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి అనంతరం మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేంద్ర ముదిరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని పరిష్కరించాలని, మేమెంతో మాకంత వాటాను అమలుపరచాలని, లేని పక్షంలో రిజర్వేషన్ సాధనకై ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమానంతరం రాష్ట్ర కార్యదర్శి దాసరి వీరన్న సమర్పణలో ముదిరాజుల చరిత్రపై, ముదిరాజుల నాయకులపై మహారాజురా పాట సీడీని రాష్ట్ర కమిటీ సభ్యుల చేత ఆవిష్కరించి మెపా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సంకెళ మహేందర్ను కొనియాడి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శి సింగారపు రామకృష్ణ, దండు చిరంజీవి, మెపా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సంకెళ మహేందర్, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నేడు ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను, అదేవిధంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బొట్లపల్లి సంజీవన్ గారు, రాష్ట్ర కార్యదర్శులు సింగారపు రామకృష్ణ, దండు చిరంజీవి గారు, చిరుత వెంకటేశ్వర్ గారు, ధోని వెంకటయ్య గారు, అదేవిధంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు, శీలం జ్యోతి గారికి, దాసరి శాంతకుమార్ గారికి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణకు, ప్రపంచానికి, మహిళలందరికీ, ముఖ్యంగా ముదిరాజ్ మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెపా ఆధ్వర్యంలో ఈరోజు ముదిరాజు మహిళలను, వివిధ రంగాల్లో నిష్ణాతులైన ముదిరాజు మహిళలను సన్మానించుకోవడం మెపా ఆనవాయితీలో భాగంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మెపా వార్షిక క్యాలెండర్ను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేయవలసింది ఏంటంటే, ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏ అనేటువంటి నినాదాన్ని మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కామారెడ్డి డిక్లరేషన్లో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఎందుకు నార్చడం జరిగింది? ఇటీవల జరిగిన జనాభా సర్వేలో కూడా ముదిరాజులే అధిక భాగం ఉన్నారని తేలడం జరిగింది. మరి ఎందుకు లేట్ చేస్తున్నారు అనేటువంటి తెలియజేసుకుంటూ వివిధ పార్టీలలో ఉన్న ముదిరాజు నాయకులను కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీ రాజకీయ సిద్ధాంతాలు పక్కన పెట్టండి, జాతి సిద్ధాంతం కోసం పనిచేయండి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకోండి.
అదేవిధంగా జాతి ప్రయోజనాలు కూడా చూసుకోండి. ఎక్కడ రిజర్వేషన్ అవసరం వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా అది ధర్నా అయితేంది ఏదైనా అయితేంది మీరు అందరూ ఏకతాటిపైకి రావాలని మెపా ఏకైక డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రానున్న కాలంలో ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఇలాగే నానిస్తే తెలంగాణలో వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ముదిరాల సత్తా కూడా చూపెడతాం. మేమెంతో మాకంత నినాదాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ రానున్న కాలంలో మెపా అనేటువంటిది రిజర్వేషన్ సాధించకుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని జిల్లాల కేంద్రాలలో నిరాహార దీక్ష చేస్తూ ఈ యొక్క మా ముదిరాజు పండుగ సాయన పోలీస్ కృష్ణయ్య కొరివి కృష్ణస్వామిల ఆశయ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా నేను హైదరాబాద్ కేంద్రంగా కూడా నిరాహార దీక్ష ఆమరణ చేయడానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాను జాతి ప్రయోజనాల కోసం అని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిళా మండలందరికీ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పాలకాయతిప్ప మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హంసలదేవి బీచ్ నందు పాలకాయతిప్ప మెరైన్ సిఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీచ్కి వచ్చిన మహిళా యాత్రికులను ఘనంగా సన్మానించి వారికి మెరైన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా యాత్రికులు మెరైన్ పోలీసు వారు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మెరైన్ పోలీసు వారు నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు జీవితంలో మరచిపోని ఒక మధుర స్మృతిగా నిలిచిపోతాయని, తాము హంసలదేవి బీచ్ వద్ద ఉన్న సమయంలో మహిళా దినోత్సవం జరపడం ఎంతో ఆశ్చర్యానికి మరియు ఆనందానికి గురిచేస్తుందని, ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అలాగే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే మెరైన్ డిఐజీ గోపీనాథ్ జెట్టికి, మెరైన్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావుకి, పాలకాయతిప్ప మెరైన్ సిఐ సురేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సిబ్బంది పోతరాజు, రహమాన్, అలీ, ఆనందరాజు, స్విమ్మర్ సుధాకర్ పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాలకాయతిప్ప మెరైన్ పోలీస్ స్టేషన్ సురేష్ రెడ్డి గారు ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఇదంతా అనుకోకుండా మాకు ఈ అవకాశం దక్కినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. పోలీస్ అంటే భయం ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ప్రేమ సోదర భావంతో ఇది చేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా మేనమామ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే ఆయన లేరు ఇప్పుడు మీరందరూ ఉన్నారని మేమంతా ఆనందంగా భావిస్తున్నాం. సంతోషంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ మరియు తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి గ్రామ మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలో మహిళలకు ఘనంగా సాల్వాలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్నింట్లోనూ ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు. మహిళలకు ధీటుగా చదువులలో రాణిస్తూ క్రీడా రంగంలో పోలీసు వ్యవస్థలో ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లుగా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటూ స్వతంత్రంగా విదేశాల్లో చదువు కోసం వెళ్లి ఉన్నత స్థాయిలో తిరిగి వస్తూ ఉన్న మహిళలు ముందుకు వెళుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది కృష్ణవేణి, సంతోష, మంజుల, విజయలక్ష్మి, విజయశ్రీ, వివిధ సంఘాల మహిళలు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. అది మాట్లాడేది కాదు ఇక్కడ వచ్చి మనందరికీ హ్యాపీనెస్ కలిగించింది. ఆమె యొక్క నిజానికి గ్రేట్ పర్సనాలిటీస్ మీరు అందరూ నిలబడి సార్ చూడండి. బయటకు వస్తే 3 అయింది, ఒకటి నీ బాబు చూసుకోవాలంటే గట్టి కావాలంటే బయటకు కావాలని అక్కడ మోటివేషన్ చేసి తీసుకొచ్చింది. నాకు సపోర్టింగ్ ఉంది అమ్మ వాళ్ళ నుంచి, అత్త వాళ్ళ నుంచి. వాళ్ళిద్దరు చూసుకుంటారు, మీరు ఏం కష్టపడని అవసరం లేదు 100%. బట్ ఎన్ని రోజులు చూసుకుంటారు, ఎన్ని రోజులు వాళ్ళ మీద నేను డిపెండ్ కావాలి. నాకంటూ నా స్టోర్ ఉండాలి, నేను చేసుకోగలుగుతా. బట్ ఎందుకు బయటకు వెళ్ళడం అని అంటున్నారు అందరు. బట్ బయటికి వెళ్ళి నేను నా కొడుకు చూసుకోవాలి, వాడు బయట బాధించకుండా వాళ్ళు ఎదగాలి అని చెప్పేసి నేను బయటకు వచ్చినాను. ఎవరితో ఎట్లా ఉండాలి అనేది నేను చాలా నేర్చుకున్నాను బయటకు వచ్చినాను. బయట చాలా అంటే చాలా నా విషయాలు అంటారు, నువ్వు అంటున్నావు కానీ నువ్వు డైరెక్ట్ అనలేక వీళ్ళతో అంటున్నావు. వీళ్ళేం చేస్తున్నారు, నాకు ఎదగాలని
మళ్ళీ ఎందుకు చెప్పా, ఎందుకంటే వాళ్ళకు కూడా టైం వస్తుంది ఒక రోజు ఈ కూడా పోతున్నా అంతే. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్ల బయటికి రావాలి, వాళ్ళకి నచ్చినట్టు బతకండి, వాళ్ళ పిల్లల్ని మంచిది. ఆడపిల్లైనా మోపిగాడని ఇప్పుడు ఆడపిల్లలే చాలా బెస్ట్ 100% నిజానికి. నాకు అబ్బాయి ఎక్కడే ఉండు, అబ్బాయి లేదని చాలా బాధపడుతున్నా. బట్ మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, కొట్టుకోటి పిల్లలు, వాళ్ళిద్దరు హ్యాపీ, వాళ్ళని చూసుకుంటారు. కార్తీక రమేష్ సంఘానికి వివోయో పనిచేస్తున్నా. నేను 2026 ఫస్ట్ వార్డ్ మెంబర్తో బయటకు వచ్చిన. వార్డ్ మెంబర్ అయిన 5 సంవత్సరాలలో కూడా నేను పెద్దగా మాట్లాడలేదు, ఎందుకంటే మన దాకా ఉంటుంది కదా భయం. ఆ భయంతో నేను ఏం మాట్లాడలేకపోయినా తక్కువ. ఎప్పుడైతే చిన్న సంఘం పెట్టినామో, గ్రామ సంఘం నుంచి వచ్చినామో, 5 సంఘాలతో గ్రామ సంఘం చేసి అధ్యక్షురాలుగా ఉంది. తర్వాత అక్కడికి ఇక చిన్న సంఘం స్టార్ట్ చేసినాం అంతే. అధ్యక్షురాలకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల పరిస్థితి తారుమారు అయ్యేవి ఉంటాయి కదా. ఎవరికైనా ఎవరి ఇళ్ళైనా భర్త అయినా ముందు పోతాడు, భార్య అయినా ముందు పోతాడు. ఎవరు కూడా ఆయుష్ పోసుకోవాలి. అంతే చనిపోయిన మహిళలు ఎంత హీనంగా వస్తారంటే నేను కూడా అనుభవించిన అని చెప్పినప్పుడు నాకు కూడా చాలా నాకు గతమంతా గుర్తు వచ్చింది. మనిషి చెడు భగవంతుడు చేసింది, అది కర్మఫలం తప్పితే మీద ఏం లేదు. ఆ కర్మఫలాన్ని ఆసరగా చేసుకొని సూటిపోటి మాటలతోటి మహిళలే శత్రువు. ఈ రోజు మనం బాగున్నాం, గడ్డ మీద ఉన్నాం అని ఎదుటి వాళ్ళని ఎంత మాట అంత మాట అనడానికి నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మనం బతికే జీవనం మన ఆడవాళ్ళకి మంచి ఉండదు. ఏదైనా నోరు అదుపు పొదుపు అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. ఇవన్నీ మన ఆడవాళ్ళ కోసం ఉంటునే సామెతలే, కానీ అవిటిని మన పక్కన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు. హంసలదేవి బీచ్ వద్ద ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన పాలకాయ తెప్ప మెరైన్ పోలీసు వారు. ఇవే ప్రవర్తన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.